హాయ్ అండి. ఈరోజు టేస్టీ దోసకాయ పచ్చడి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు దోసకాయ పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నా స్టైల్లో చూడండి ఫ్రెండ్స్. దోసకాయ పచ్చడిని ఇట్లా పెద్దగా ఉన్న దోసకాయని తీసుకోవాలి. ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి దోసకాయ. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి. ఇట్లా ఓకే, దాని మీద ఉన్న పీల్ అంతా తీసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇట్లా స్పూన్ పెట్టుకుని మంచిగా దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకుందాం. కొంతమంది గింజలు వేస్తారు, బట్ చేదు వస్తుంది, చూసుకుని అయితే యాడ్ చేయాలి. ఆ తర్వాత దోసకాయని కట్ చేసి పెట్టుకుని పక్కన ఇదిగోండి, దీంట్లో ఒక కళాయి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. కొంచెం మెంతులు వేయండి, పచ్చడికి మెంతులు చాలా బాగుంటుంది టేస్ట్. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు శనగపప్పు, 5 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు నువ్వులు ఫ్రెండ్స్. ఈ డ్రై ఐటమ్స్ అన్నీ మంచిగా వేపుకొని పెట్టుకుందాం. మనం ఎండుమిరపకాయలతోటి పచ్చిమిరపకాయలతోటి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ పచ్చడి 2 కలిపి చేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం క్రిస్పీగా అయ్యి ఏగాక మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఒక 12 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేయాలి దీంట్లో. ఇవ్వండి, ఇట్లా కలర్ మారి బాగా ఏగాక ఇవి పక్కన ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఓకే, అవి పక్కన పెట్టేసుకుని ఇదిగోండి దోసకాయని ఇట్లా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నా. ఒక పెద్ద సైజు టమాటా, కొంచెం కొత్తిమీర. ఓకే, అదే మూకుల్లో 1 స్పూను ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే యాడ్ చేయండి. ఈ టమాటా దోసకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. దోసకాయ పచ్చడిని పచ్చిగానే చేస్తారు కొంతమంది, బట్ ఇట్లా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇవి 2 సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మంచిగా కుక్ చేయండి. ఆ తర్వాత కొత్తిమీరని నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కాడలతో సహా వేసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మంచి రుచి ఇస్తుంది కొత్తిమీర కూడా పచ్చడికి. ఇదిగోండి, సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు అయితే మనం కుక్ చేసుకుందాం. దీంట్లోనే నీట్గా కడిగి పెట్టుకున్న చింతపండు వేసేయండి ఆ వేడిలోనే లాస్ట్న. ఓకే, ఇవి తీసుకుని పక్కన పెట్టుకోండి, ఫ్యాన్ గాల్లో చల్లగా అవుతాయి. అయితే ఈ డ్రై ఐటమ్స్ అయితే మనం మిక్సీ జార్లో వేద్దాం. ముందు డ్రై ఐటమ్స్ వేస్తే బాగా మెల్ట్ అవుతుంది పచ్చడి. ఓకే ఓకే, ఇవి ఒకసారి మిక్సీ చేసుకుని వద్దాం. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు. ఇదిగోండి, నేను చూపించినట్టు బరగ్గానే ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు తినేటప్పుడు బాగుంటుంది కొంచెం. ఓకే, ఈ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. కొంచెం చల్లగా అయిపోయాక అయితే బాగుంటుందండి. ఓకే, ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇదిగోండి నేను చూపించినట్టు మధ్య మధ్యలో ముక్కలు తగిలేటట్టు తిప్పుకోండి ఒకసారి జస్ట్. ఆ తర్వాత అది పక్కన పెట్టుకుని చట్నీ ఇట్లా కళాయి పెట్టుకుని పోపు వేసుకుందాం చట్నీకి. కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, 3 ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్, మన ఎల్లుల్లిపాయలు ఒక 4, కొంచెం కరివేపాకు. మనం ఎక్కడ పసుపు యూజ్ చేయలేదు కదా, ఈ తాలింపులో అయితే పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న స్పూన్ పసుపు. ఓకే, మంచిగా పోపు అంతా వేగి మంచి కలర్ ఉన్నప్పుడు మనం చట్నీని మిక్సీ పెట్టుకున్న చట్నీని అయితే వేసుకోండి ఫ్రెండ్స్.
మంచిగా కలపండి, చట్నీలో అంతా పోపంతా వెళ్ళేటట్టు. ఆ నువ్వుల ఫ్లేవరు, ఆ చట్నీ మెంతు ఫ్లేవరు చాలా బాగుంటుంది తినేటప్పుడు. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.